నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవ. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. భగవద్గీత అధ్యాయం 2 సాంఖ్యయోగంలో శ్లోకం 11 ఇప్పుడు మీరు విన్నది. దీనికి అర్థం, దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు అని. ఇది కూడా చాలా ప్రధాన శ్లోకం. ఎందుకంటే భగవద్గీత మొత్తంలో దుఃఖాల గురించి, శోకాల గురించి, ఆత్మ గురించి, శరీరం గురించి అనేక మార్లు చెప్పుకుంటూ ఉంటుంది. ఆత్మ అనాత్మ వివేకులు అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి, శరీరం గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు దుఃఖింపరు. వీటి గురించి అంటున్నారు. వేటి గురించి? అనిత్యములైన శరీరముల గురించి. కానీ అంటే శరీరము అనిత్యము అని అందరికీ తెలుసు, ఎప్పటికీ ఉండేది కాదని అందరికీ తెలుసు, నశించిపోయేదని చెప్పి. అట్లానే నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గురించి అని, అంటే నిత్యము అప్పటికి ఎల్లప్పటికీ శాశ్వతంగా ఉండే ఆత్మ గురించి కానీ దుఃఖింపరు అని చెప్పి. ఆత్మే శాశ్వతము, ఆత్మే అసలైంది, ఆత్మే నేను, శరీరం నేను కాదు అనేది ఎన్నోసార్లు వింటూ ఉంటారు. అలానే ఈ ఆత్మల గురించి నమ్మని వారి విషయం అది వేరే. కానీ పూర్తిగా నమ్మని వారు, పూర్తిగా భక్తులు, దైవం మీద ఎంతో విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆ భక్తిని ఎప్పుడూ పైకి కనపడేలా చేసేవాళ్ళు, వీళ్ళు కూడా ఈ శరీరానికి కొంచెం ఇబ్బంది పడగానే చాలా బాధపడటము, అట్లానే ఆస్తుల విషయంలో ఏదన్నా నష్టం జరిగితే చాలా బాధపడటము. కొందరైతే ఎన్నో ఆస్తులు ఉన్నా కానీ ఇంకా తపన తపన తపన. ఆ తపన ఎక్కడి నుంచి వస్తుందంటే ఆశ ఆశ. ఆ ఆశలో పాటు స్వార్థం. ఈ స్వార్థం ఉన్నప్పుడే అశాంతి, మనస్పర్ధలు ఇవన్నీ వస్తూ ఆ అశాంతి అనేది శాశ్వతం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ అశాంతి అంటే, పూర్వం ఉండేది కాదు. కృతయుగంలో అంటే సత్యయుగంలో అంతా సత్యమే, అంతా ప్రశాంతమే, అంతా ఆనందమే. ఆ తర్వాత త్రేతాయుగంలో కొంచెం తగ్గిపోయింది, స్వార్థం మొదలైంది, అశాంతి కూడా ఎక్కువైపోయింది. ఆ తర్వాత ద్వాపరయుగంలో ఇంకొంచెం ఎక్కువైపోయింది స్వార్థం, ఇంకా ఎక్కువ అశాంతి అయిపోయింది. ఇక కలియుగం, ప్రస్తుత కాలం, ఈ కలియుగంలో అయితే పూర్తిగా స్వార్థమే. స్వార్థం లేని మనిషి ఎక్కడ కంటికి కనపడడు. అందువల్లనే ఆ స్వార్థం వల్లనే ఆశలు పెరిగిపోయి, ఆ ఆశల వలన ఇంకా 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 ఏదో కావాలని దక్కకపోతే అశాంతి, ఈ స్వార్థం అశాంతి పెరిగిపోయింది. కాబట్టి ఈ కలియుగంలో ఈ ఆధ్యాత్మికత, ఆత్మ అనాత్మ అవగాహన, భక్తి, ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో లేని వాళ్ళకి అసలే ఉండదు శాంతి అనేది. పూర్తిగా వాళ్ళు అశాంతిలోనే ఉంటూ ఉంటారు. ఎందుకు కారణం? కలి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎంత ప్రయత్నించినా వేరే విధంగా శాంతి అనేది దొరకదు, తృప్తి అనేది దొరకదు. తృప్తి, శాంతి ఉండాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన సాధన నిర్ణయాలు పెంపొందించుకోవాలి. వీటికి దూరం అయితే కలియుగ ప్రభావం ఇంకా ఎక్కువ పడిద్ది. శాంతి అనేది జీవితాంతం లేకుండా అశాంతి మాత్రమే ఉంటూ ఉంటుంది. అందువలన తప్పనిసరిగా ఆధ్యాత్మికతో కూడిన ధ్యాన సాధనలు, అవగాహన, ఆత్మానాత్మ అవగాహన ఇవన్నీ ఉంటూ ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భగవద్గీత లాంటి వాటిని అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా వాటిని నమ్ముతూ వాటిని ఆచరణలో పెట్టుకొని ప్రయత్నం చేస్తే వస్తాయి. ఈ ప్రయత్నం చేయని వాళ్ళకి మాత్రం రావు. ఆ ప్రయత్నం చేయమని పదే పదే చెప్తూ, ఆ ప్రయత్నానికి అవసరమైన ఎన్నో రకాల వీడియోలు మీకు పంపిస్తూ అవగాహన తెచ్చుకోండి, సాధన చేయండి అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంది. అందుకనమాట తప్పనిసరిగా
ఆధ్యాత్మిక అనేది ప్రతిరోజు జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవాల్సిందే. ఇవన్నీ పెరిగిపోతే ఇక ఆధ్యాత్మిక సాధనలన్నీ పెరిగిపోతే అప్పుడు శాంతి మొదలైద్ది, స్వార్థం తగ్గిద్ది. ఈ సాధన వల్ల ఏమవుతుందంటే నిశ్చలత వస్తుంది. నిశ్చలత వలన నిర్భయత్వం వస్తుంది. నిర్భయత్వం వలన ప్రశాంతత వస్తుంది. నిశ్చలమైన మనసుతో సాధన చేస్తారు కాబట్టి ఆ నిశ్చలత అనేది మనసులో వచ్చేసి ప్రశాంతత వచ్చి స్థిరత్వం వచ్చి భయాలు లేకుండా ప్రశాంతంగా ఉండడం మొదలైద్ది అన్నమాట. ఆ ప్రశాంతత నిశ్చలత్వంలోనే ఏకాగ్రత పెరిగిపోయి భగవంతులో మనసులో ఏమవుతూ ఆ భగవంతుడికి దగ్గర అవ్వడం కూడా జరుగుతుంది. దగ్గర అవగానే ఇక అనుగ్రహం మొదలైద్ది. అనుగ్రహం మొదలవగానే శక్తులు మొదలవుతాయి. మనలో ఉన్న అంతర్గత శక్తులు, సూక్ష్మ శక్తులు మనకు దగ్గర అవుతూ వాటిని తెలుసుకుంటూ వాటిని పొందుతూ అప్పుడు మనం శక్తివంతంగా, ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, తృప్తిగా జీవితంలో ఉండటం మొదలవుతాం. ఇట్లా ఒక్కొక్క శ్లోకానికి వివరించుకుంటే విశ్లేషణ చాలా ఉంటుందన్నమాట. చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువసేపు చెప్పకుండా ప్రతి శ్లోకంలో 5-6 నిమిషాలతో నేను ముగిస్తూ ఉంటాను. అయితే మీరు వినటం మాత్రం 1-4 సార్లు ప్రతిదీ వింటేనే ఒక్కొక్క పాయింట్ స్టాండర్డ్గా మీకు అర్థమవుతూ అర్థమైనతో పాటుగా దాని మీద ఇష్టం పెరిగిద్ది. మనిషికి కావాల్సింది శాంతే కదా, ప్రశాంతే కదా, వీటి వల్ల వస్తుంది, వీటిని మనం తెలుసుకుందాము, చేద్దామనే ఇష్టం పెరిగి శాశ్వతంగా చేయడానికి మీరు స్ట్రాంగ్గా ఉంటారనమాట. ఇలా మీరు ఫాలో అవుతుండండి. ఇంత మంచి చేసే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో నారాయణాయ. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తథా